గ్రంథము 1వ అధ్యాయం చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, శివాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయం నీ యొక్క సన్నిధిని నమ్ముతూ నీ యొక్క లేఖన భాగము ఒక భాగం మేము చదివి ఉండగా చదవబడిన భాగంలోంచి నాతోనూ మాతోనూ మాట్లాడండి. ఈ రాత్రి ఇక్కడ ఏ మాటలు కావలసి ఉన్నాయో ఈ శబ్దంతం ద్వారా ఎవరైతే ప్రభా నీ బిడ్డల మాటలు వింటున్నారో, ఎవరినైతే నువ్వు ఆకర్షించుకోవాలనుకున్నావో, ఎందు నిమిత్తం మీ కూడికను ఏర్పాటు చేసి ఉన్నావో, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పోగు చేస్తున్నావు ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు నీవు. నిశ్చయంగా ఈ రాత్రి కార్యం జరిగించండి. ఇదిగో ప్రభా, సతీష్ జీవితంలో చూపించిన కృపను బట్టి నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనస్తుమై ఉన్నాము. మేమందరం ప్రభా ఇక్కడ చేరుడు నీకు ఇష్టమై ఉన్నది. ఇదిగో దేవా, నీ సేవకుని బట్టి మేమందరం ఇక్కడ చేరి ఉండగా నిశ్చయంగా ఈ రాత్రి ఇక్కడ గొప్ప ఉద్యోగం మీరు మాకు ఇచ్చారని నమ్ముతున్నాం. గొప్ప శక్తిని మాకు ఇచ్చారని నమ్ముతున్నాం. గొప్ప కదలిక మాకు ఇచ్చారని నమ్ముతున్నాం. నీ వాక్యం ప్రకటించడానికి ప్రభా నీ యొక్క దినమును నీవే ఏర్పాటు చేసేవని నమ్మి మేమందరం అడిగిపెట్టి ఉండగా రంగం మీదకి మీరే రమ్మని బతిమాలుకుంటున్నాం. మీరే వచ్చి ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా అందరి మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి లేఖనము దాదాపుగా అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరము ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు సేవకు నోట్లో నుంచి బయటికి రావటము మనం వినటము జరిగే ఉంటుంది. అయినప్పటికీ ఈ రాత్రి మరి దేవుడు ఇక్కడ కొన్ని మాటలు నా ముందు ఉంచాడు, మీకు అందిద్దామని కోరుకుంటున్నా ఉన్నాను. ఇక్కడ మొదటి వచ్చిన ఒక మాట ఉంది. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. బైబిల్లో యోర్దాన్ అంటే అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఒకసారి నాకు యోర్దాన్ అంటే ఏంటో చెప్తారా? యోర్దాన్ అంటే కేవలం నది మాత్రమే కాదు, యోర్దానికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. యోర్దాన్ అంటే ఒక సమస్య, యోర్దాన్ అంటే మరణము, యోర్దాన్ అంటే ఒక ఇబ్బంది, యోర్దాన్ అంటే ఒక శోధన. ఇక్కడ దేవుడు యెహోషువ ద్వారా ఒక మాట పలికిస్తున్నాడు. యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ ద్వారా ఆయన ఈ మాట పలికిస్తున్నాడు. ఆయన అంటా చూడండి, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశముకు వెళ్ళుడి. దాంతోపాటు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే చూడండి, ఒక వాగ్దానము దేవుడు నెరవేర్చడానికి ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు. మొదటి వాగ్దానం ఏంటంటే వారికి ఇశ్రాయేలు దేశం ఇచ్చానన్నాడు. రెండో వాగ్దానం ఏంటి? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఇది రెండో వాగ్దానం. మూడో వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు. నేను మోషేకు తోడుగా ఉంటా, నీకు తోడుగా ఉంటా. మొదటిది కనాను మీకు ఇచ్చుతని. రెండోది ఈ కనానీల లోపు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇచ్చుతని. మూడోది యెహోషువ మోషేకు తోడుగా ఉంటే నీకు తోడుగా ఉంటాను. ఎంతకన్నా మనకి ఇంకేం కావాలి? అక్కడున్న వాగ్దానం ఇచ్చింది ఆయనే. ఈ ఎల్లేలోపు ప్రతి చోట నువ్వు అడుగుపెట్టిందల్లా నేను మీకు ఇస్తానన్నాడు. ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ దారి పొడుగుతో నీకు తోడుగా ఉంటా అన్నాడు. నీకు ఎంతకన్నా ఇంకేం కావాలా? దేవుడి నుంచి ఇంకేమైనా కావాలా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోర్దాను నదిని దాటిన తర్వాత అక్కడ యెహోషువ నడుస్తూ ఉన్నాడు. యెహోషువకి ఉదయ కాలంలో గొప్ప దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, నేను మోషేతో ఉన్నలాగా నీతో కూడా ఉంటాను దేవుడు అంటున్నాడు. ఆమేన్. నేనంటున్నా ఈ రాత్రి కేవలము దేవుడు మోషేతో పాటే ఉన్నాడా? కేవలం దేవుడు యెహోషువతో పాటే ఉన్నాడా? ఈ రాత్రి మనతో పాటు కూడా ఉన్నాడా? ఎంతమంది చెప్తున్నారు? దేవుడు నాతో పాటు ఉన్నాడు అన్నోళ్ళు చేయి తీసుకొస్తే పైకెత్తుదాం. నోరు తెరిస్తే ఆమని చెప్దాం. చేయి పైకెత్తే ఆమని చెప్దాం. దేవుడు తోడుగా ఉన్నాడా? మోషేకు తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. యెహోషువకు తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. సేవకులకు తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ప్రవక్తలకు తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. అపోస్తలులకు తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉన్నాడు.
పరిశుద్ధులకు తోడుగా ఉన్న దేవుడే ఈ రాత్రి నాకు తోడుగా ఉన్నాడు. సమస్యల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు, శోధనలో నిన్ను విడిచిపెట్టడు, ఇబ్బందుల్లో విడిచిపెట్టడు, బాధలో విడిచిపెట్టడు, కన్నీటిలో విడిచిపెట్టడు, నిందలో విడిచిపెట్టడు. ఆ సమయంలోనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడే ఆయన నీకు బలమనిస్తాడు, అక్కడే నీకు శక్తినిస్తాడు, అక్కడే నీకు జీవం ఇస్తాడు, అక్కడే నీకు ఉద్యమం ఇస్తాడు, అక్కడే నీకు కృపనిస్తాడు, అక్కడే ఆత్మనిస్తాడు, అక్కడే లేవనెత్తుతాడు. పడిపోయిన చోటే ఆయన లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్పొచ్చా? ఈ రాత్రి దేవుడు ఎక్కడ ఉన్నాడు? వినబడలేదు నాకు. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మోషేకి వాగ్దానం చేస్తాడు, ఇదిగో కనాను నీకు ఇచ్చితిని అని. అయితే మోషే రంగం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాగ్దానం యెహోషువ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మోషేకు తోడుగా ఉన్నట్టే దేవుడు యెహోషువకు తోడుగా ఉండాలి. అంటే అది యెహోషువ వాగ్దానం కాదు, మోషే వాగ్దానం. ఆమేన్. వాస్తవంగా ఈ రోజు భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చింది మన కోసం కాదు, ఇజ్రాయెల్ కోసం వచ్చాడు. అయితే ఇజ్రాయెల్ ఆయన తిరస్కరించిన కారణం చేత ఆయన మన యొద్దకు వచ్చాడు. వాస్తవం వాగ్దానం వాడిది, కానీ లాభం పొందుకుంది మనం, మేలు పొందుకుంది మనం, జీవం పొందుకుంది మనం, రక్షణ పొందుకుంది మనం, కృప పొందుకుంది మనం, స్వస్థత పొందుకుంది మనం, దేవుని యొక్క మార్గం నడుస్తుంది మనం, పరలోక రాజ్యం వెళ్ళేది కూడా మనమే అయి ఉన్నాం. కాబట్టి ఇచ్చింది వారికి, తీసుకుంది మనం. నిజమేనా? కనాను ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు బయటకు వచ్చాక గొణిగారు, సరిగారు, అందరూ ఆగిపోయారు. అయితే చిట్ట చివరికి వచ్చేసరికి యెహోషువ లోపలికి వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరూ తోసేశారు, నెట్టేశారు, మా దేవుడు కాదన్నారు, మాకు నచ్చరికి నువ్వు రాలేదన్నాడు, మేము అనుకున్నట్టుగా నువ్వు లేవన్నాడు. ఆయన అంగీకరించాల, పక్క నెట్టేశారు. అయితే అన్ని జనులు ఆయన చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరు చేర్చుకున్నారో దేవుడు వారిని దీవించాడు. ఆయన ఎవరిని చేర్చుకున్నారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ ఊర్లో ఉన్నోళ్ళు, ఈ గ్రామంలో ఉన్నోళ్ళు మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎక్కడున్నాడు సతీష్ కనబట్లేదు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారు మీరు. ఈ ఊర్లోకి మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఇక్కడ చెప్పండి. ఇప్పుడున్నట్టుగానే ఇలా ఇల్లు కట్టుకొని ఉన్నారా? రాగానే ఊర్లోకి ఎట్లా ఉన్నారు? ఇక్కడ వాళ్ళు చెప్పండి అమ్మ, ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు? చెప్పండి ఎలాగున్నారు? ఎలాగ ఇంట్లో ఉండవు? ఎటువంటి ఇంట్లో? ఇట్లాగే ఉన్నారు? ఈ బిల్డింగ్లో ఉన్నారా? మరి ఎక్కడున్నారో చెప్పండి, ఎలాగున్నారు? లోకల్ చెప్పకపోతే ఎలాగ? మీరు సంఘస్థలను చెప్పండి. పోని అద్దీంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లుగా ఇల్లు ఉందా లేదా? ఎందుకని ఇన్ని ఇల్లు వస్తున్నాయి? మీకు రహస్యం చెప్పనా? ఒకసారి యెహోషువ మందసము తీసుకొని వెళ్తాంటావు దావీదు, ఇట్లాంటి రోడ్డు, ఎదుగు రోడ్డు కూడా ఇట్లాగే ఒక చోట రాయి, ఒక చోట ఎత్తు, ఒక చోట పల్లంగా ఉన్నది. ఆ బళ్ళు తీసుకొస్తావంటే కొత్త ఎడ్ల బండి దాని మీదకి ఎక్కినప్పుడు కాలు ఇలా పక్క తిరిగిపోయినప్పుడు, చక్రం పక్క తిరిగిపోతే ఆ మందసం పడిపోతుంది. వెనకాల ఒక ఆయన పట్టుకుని కాలి బూడిదైపోయాడు. మొదటిది. రెండోది, మందసం అక్కడ ఆపేసి దావీదు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినది? ఆ మందసం ఎవరి ఇంటి ముందు ఆగినదో ఆ ఇల్లు గల ఆయన పేరు ఓబేదేము. ఎప్పుడైతే ఓబేదేము ఇంటి ముందుకు మందసం వచ్చినదో ప్రతిరోజు మందసం దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిసారి మందసం చుట్టూ శుభ్రం చేస్తున్నాడు, మందసం దగ్గరికి ఎవరు రాలే జాగ్రత్త చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మందసాన్ని ఓబేదేము జాగ్రత్త చేశాడో ముందు పక్కన స్థలంగా ఉన్నాడు, ఇటు పక్కన స్థలంగా ఉన్నాడు, అటు పక్కన స్థలంగా ఉన్నాడు, ఇటు పక్కన స్థలంగా ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏం జరిగిందంటే ఊరు మొత్తం కొనుక్కుంటే పోతున్నాడు. నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైతే క్రీస్తును చేర్చుకున్నారో, ఎవరైతే వాక్యాన్ని చేర్చుకున్నారో, ఎవరైతే సత్యమైన దేవుడిని చేర్చుకున్నారో, వారికి ఉన్న సమస్యలోంచి దేవుడు బయట తీసుకొచ్చి వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు, వారిని దీవించడం ప్రారంభించాడు. వారు బహుగా ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాడు. ఒకరోజు ఈ న్యూస్ పోయి దావీదు చెవిలో పడింది. దావీదు దగ్గరికి వచ్చారు, అయ్యా నువ్వు ఓబేదేము ఇంటి దగ్గర ఆపే మందసము, ఓబేదేము ఇంటికి వెళ్ళి రోజు పరిచర్య చేస్తున్నాడు, ఆయన చేసిన పరిచర్యకి దేవుడు ఆయన దీవించి ఊరు కొనుక్కుంటూ పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకే నీకు సమస్య, వచ్చిన తర్వాత దీవెనలు ఆశీర్వాదాలై ఉన్నాయి. నీ సమస్యలు తీసివేయటానికి ఆయన మార్గమై ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా రావాలి, బలముగా రావాలి, విశ్వాసంగా రావాలి, ప్రార్థనతో రావాలి, నమ్మకంగా రావాలి. ఆయన మాత్రమే కార్యం చేస్తాడని నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు, కార్యం జరిగించి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు గమనించండి,
యెహోషువ కాలేబులు ఎక్కడి వారు? కనానులో ఉన్నారు. వాళ్ళు కనానుకు రావడానికన్నా ముందు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. దానికన్నా ముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో యెహోషువ కాలేబులు ఏం చేసేవారు? కూలి పని చేసేవారు. సొంతలు లేవు, అద్దెంట్లో ఉన్నారు. దెబ్బలు తింటా ఉన్నారు. ఒంట్లంతా గాయాలు. మోషే తల్లిదండ్రుల ఇంటి మీద, ఒంటి మీద ప్రతిరోజు గాయాలే. ఆయా గాయాలు ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారంటే నిత్యము ప్రార్థన చేశారు. మోషే తల్లిదండ్రులు మీకు జ్ఞాపకం ఉన్నారా? అమరము యోకబేను వారు నిత్యము ప్రార్థన చేశారు. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు ఆయన ఇంటిపైకి వచ్చినప్పుడు సాయంకాలం పనులంతా చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మేడ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే భార్య అన్నది, ఒంటికి గాయాలకి ఆమె మందు రాస్తా అంటుంది, అయ్యా ఇన్ని గాయాలు పెట్టుకొని నువ్వు పైకి వచ్చి ప్రార్థన చేయాలా? పొద్దునంతా అలసిపోయావు, గట్లు కొట్టావు, మంట పెట్టావు, ఇటుకలు కాల్చావు, మోసుకుపోయావు, గోడ కట్టొచ్చావు. ఆ మధ్యలో ఆ సైనికులను కొట్టిన దెబ్బలు ఒళ్ళంతా గాయాలను చూడు ఎలాగైపోయాయి. ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలంటే ఆ లేవీయుడు అంటున్నాడు, దేవుడు విమోచకుడిని పంపిస్తాన్న సమయం దగ్గర పడింది కదా, ఎవడో ఒకడు ప్రార్థన చేయాలి కదా. అంటే భార్య అంటుంది భర్త కష్టం చూసి, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, ఎవడో ఒకటి ప్రార్థన చేస్తాడులే అని. అయితే అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు అని. నేను అంటున్నా, ఈ రాత్రి ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? నీ కుటుంబంలో ఆ ప్రార్థన చేసి ఆ ఒక్కడు నీవెందుకని కాకూడదు? ఈ రాత్రి నీవే కానీ ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడా? నీ మొరాలకెచ్చడా? నీ ఇంటికే రక్షణ తీసుకురాడా? నీ ఇంటికే కృపను తీసుకురాడా? నీ ఇంటికే ఆశీర్వాదం తీసుకురాడా? నీ ఇంటికి శక్తిని బలం తీసుకురాడా? నీ ఇంట్లో ఉన్న వ్యాధి బాధని బయటికి తీసిపారాడా? నీవే నీ ఇంట్లో అమరం ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో యోకబేను ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో మోషే ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో యెహోషువ కాలేబు ఎందుకు కాకూడదు? అయితే మనం ఏమంటామంటే, మనం కాదు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలా, బయట నుంచి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేయాలా. అంతేగాని నేను ప్రార్థన చేయాలని ఎప్పుడైతే అడుగులు ముందుకేసావో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీ సమస్యను తీసివేయడం ప్రారంభిస్తాడు. నీ ఇబ్బంది తీసివేయడం ప్రారంభిస్తా ఉంటాడు. నీ సమస్య కాదు, నిన్ను బట్టి నీ కుటుంబ సమస్య ఇచ్చేస్తాడు. రెండో సంగతి చెప్పనా, నీ కుటుంబ సమస్య కాదు, నీ వీధిలో ఉన్న సమస్య కూడా తీసి పారేయగలడు. రాత్రి ధైర్యంగా చెప్పగలను, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ ఇంట్లో సమస్యలు ఉంటే నా నమ్మకమైన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆస్వాదిస్తాడు. ఈ రాత్రి ఎవరైతే కూడికి అంగీకరించారో నిశ్చయంగా ప్రతి ఒక్క కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని తీరుతారు. ఆమెను చెప్పేవాళ్ళు వచ్చారా? గట్టిగా చెప్పేవాళ్ళు వచ్చారా? సంతోషంగా చెప్పేవాళ్ళు వచ్చారా? ఆనందంగా చెప్పేవాళ్ళు వచ్చారా? ఉద్యోగంగా చెప్పేవాళ్ళు వచ్చారా? క్రీస్తు లోపల కలిగిన వారు వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈ మాటలు మీకు చెప్తా ఉన్నానంటే, దేవుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు, యెహోషువ యొర్దాను దాటి అవతలకి వచ్చాక నువ్వు ఇది దాటాలి, ఇది దాటాలి. ఈరోజు మనకి అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? చాలా పెద్ద సమస్య. ఒక సమస్య రాగానే నా జీవితం మొత్తం ఇక్కడ అయిపోయింది అనుకుంటాం. ఇది మన సమస్య. అయితే రహస్యం చెప్పనా, నీ సమస్య శాశ్వతం కాదు, నీ ఆశీర్వాదం శాశ్వతం. ఇంకో రహస్యం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రి పాతాళం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. పాతాళం అంటే సమస్య, పాతాళం అంటే శోధన, పాతాళం అంటే ఇబ్బంది, పాతాళం అంటే కన్నీరు, పాతాళం అంటే బాధ, పాతాళం అంటే మరణము, పాతాళం అంటే శాపము. అవి శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనది, గట్టిగా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి, గట్టిగా లోపల నుంచి. ఏ శాశ్వతం? ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాం? గట్టిగా చెప్పండి. పరలోకం పోదాలంటే పాపం వదిలేయాలి, పాపం వదిలేయాలి రక్షణ పొందాలా, రక్షణ పొందాలంటే బాప్టిజం కావాలా. బాప్టిజం ఎంతమందికి కావాలి? ఏం చదువు లేదు ఇప్పుడు, ఇందాక కేకలేసారు గట్టిగా. పరలోకం మాత్రం కావాలి, బాప్టిజం మాత్రం వద్దా? ఇదేంటిది? జబ్బు తగ్గాలి, హాస్పిటల్ రానంటారు. ఇదెట్టగా? దేవుడు ఒక మార్గం ఇచ్చాడు, ఆ మార్గంలో మనం నడిచినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన చెప్పిన మాట కట్టుబడ్డప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మీకు రహస్యం చెప్తా, యెహోషువ దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు అడుగు పెట్టిన చోటలో నీకు ఇచ్చేదను. నిజమేనా? ఇప్పుడు అది యెహోషువ వాగ్దానం కాదు. యెహోషువ ఏ దేవుడిని సేవిస్తున్నాడో ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం. యెహోషువ ఒక్కడి వాగ్దానం కాదు, అది యెహోషువ వలె దేవుడి పక్షం నిలబడే ప్రతి ఒక్క సేవకుడికి ఇచ్చిన వాగ్దానం. నిజమేనా? ఓ చిన్న మాట, ఈయన ఎవరో తెలుసా మీకు? త్వరగా చెప్పండి, స్పీడ్గా గట్టిగా చెప్పండి. మీ భాష గారేనా? ఇప్పుడు మీ భాష గారు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టాడు అంటే అర్థం ఏంటి? వినపడలేదు నాకు. ఈ ఊరు దీవించబడిందా? ఇప్పుడు ఈయన ఒకటే వచ్చాడా?
ఈయన ఆయన తెచ్చాడు, ఆయన నన్ను తెచ్చాడు. మేము మొత్తం ముగ్గురు వచ్చాము ఇక్కడికి. అయితే మేము ఉండేది ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. శత్రుకు మేషకు అభిజ్ఞకు ఉంటే 4వ వాడి మధ్యలో ఉండాలా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎక్కడైనా ముగ్గురు ఉంటే 4వ వాడిగా దేవుడు వారి మధ్యలోకి దిగొచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన వచ్చాడంటే కార్యం చేయకుండా పోవడం, ఆయన వచ్చాడు రక్షణ ఇవ్వకుండా వెళ్ళడం, ఆయన వచ్చాడు గొప్ప కార్యం చేసి తీరుతాడు. ఎందుకని ఈ మాటలు చెప్తానంటే, యెహోషువకు తోడుగా ఉన్నట్టు, మోషేకు తోడుగా ఉన్నట్టు నేను మీకు తోడుగా ఉంటా. ఒక సేవకుడిని ఆయన దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తాడంటే, నువ్వు అడుగుపెట్టే ప్రతి చోట నేను నీకు ఇచ్చేదను. అంటే నీకు ఇస్తానంటే నేను నీతో పాటు ఉంటేనే కదా ఇస్తాను. నిజమేనా కదా? ఒక చిన్న మాట చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. పుస్తకం తీస్తున్నారు చూసారా? పుస్తకం తీస్తానే ఉన్నారు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను వల్ల ఉన్నాను అంటున్నాడు. అంటే రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. వాగ్దానం కూడా నడిచినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. వాగ్దానం స్వతంత్రించుకున్నప్పుడు నీ పక్కనే ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. బాధ వచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. వేదన వచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. కన్నీరు కాసినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. విజయం సాధించినప్పుడు నీ పక్కనే ఉన్నాడు. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? అయ్యా మీరు రావాలి, ఈరోజు మీకు డ్యూటీ ఉంది. ఆయన దావీదును తీసుకుని పోయాడు. ఎక్కడికి? యుద్ధం చేయటానికి. నిజమేనా కదా? ఇటు వచ్చేయండి మీరు. పర్లేదు వచ్చేయండి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎదుగో ఈయన దావీదు. ఎందుకంటే దావీదు కూడా 5 అడుగులు 7 అంగుళాలే ఉంటాడు. చదవలేదా మీరు? 40 పౌండ్లే ఉంటాడు. బరువు కూడా చాలా తక్కువ ఉంటాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గొల్యాతు యుద్ధానికి పోతుంటే దేవుడు ఏం చేశారంటే, దావీదు తెలుసు సంగతి. దావీదు పోయి గొల్యాతు చెవులో ఒక మాట చెప్పాడు. గొల్యాతు, ఈరోజు నీకు ఒక సంగతి చెప్పనా అన్నాడు. ఒక మర్మం చెప్పనా అన్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, యుద్ధం నేను చేయట్లే అన్నాడు. మరి నువ్వెందుకు వచ్చినట్టు? యెహోషువ యుద్ధం నువ్వు చేయవు, మరి యెహోషువ ఎందుకు వచ్చినట్టు? దావీదు యుద్ధం నేను చేయట్లేదు, మరి నువ్వెందుకు వచ్చినట్టు? దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పడానికి వచ్చింది నేను. ఈ ఊరికి నేను కాదు, దేవుడు వచ్చాడని చెప్పడానికి వచ్చాను. ఆ రంగం మీదకి వచ్చాడని చెప్పడానికి వచ్చాను. ఆయన ఈ ఊరిని దీవించబోతాడని చెప్పడానికి వచ్చాను. ఈ కుటుంబాన్ని ఎలాగ దీవించాడో మీరు చూశారు కదా. అదే రీతిగా ప్రతి ఒక్కరిని, నమ్మిన వాడిని ఆయన దీవించబోతాడని చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. అది ఆశ్చర్యం ఏంటంటే, గొల్యాతు వచ్చినప్పుడు, గొల్యాతు దావీదు ఈ వడిసెల్లో రాయి పెట్టినప్పుడు దావీదు తిప్పట్ల ఈ చెయ్యి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు తిప్పుతున్నాడు. కరెక్ట్ గా తిప్పిలాగా వదిలికి బాగానే ఇక్కడ దావీదు వదిలిపెట్టాడు. ఇక తర్వాత దావీదు తెలియదు. ఈ రాయిని తీసుకొని దేవుడు చెయ్యి తీసుకెళ్ళి గొల్యాతునికి వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిన్నక్కడ నుంచోబెట్టింది దేవుడు, అక్కడ పిలిచిన దేవుడు, యుద్ధం నేర్పించిన దేవుడు, యుద్ధాన్ని ఇచ్చిన దేవుడు, దావీదు తెచ్చిన దేవుడు, గొల్యాతు అక్కడ తెచ్చిన దేవుడు, సౌలు సైన్యంలో గొల్యాతు యుద్ధం చేయడానికి ఎవడో లేకుండా చేసిన దేవుడు, ఆ రోజు దావీదుని గెలిపించడానికి దేవుడే రంగం మీదకి వచ్చాడు. మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, దావీదు తోడుగా ఉన్న దేవుడు. చెప్పొచ్చా? ఈ రాత్రి ద్రాక్షారామంలో కూడా ఇంత పనులు దేవుడై ఉన్నాడు. ఎవరు నమ్మేవాళ్ళు రాలేదు? నమ్మేవాళ్ళు రాలేదా? వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, దావీదు కన్నా ముందుండి యుద్ధం చేశాడు. గొల్యాతు తలను నరికాడు, ఆ తలను పట్టుకున్నాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు దావీదు వెనకాలకి వెళ్ళి, సౌలా ఇదిగో చూడు అంటున్నాడు. నీ సమస్యలో నీకు ముందుంటాడు, నీ బాధల్లో ముందుంటాడు, నీ యుద్ధంలో ముందుంటాడు. అంతా అయిపోయాక ఆయన వెనకాలకి వెళ్ళి నువ్వు గెలిచావంటాడు, నువ్వు విజయం సాధించావంటాడు. నిన్ను గెలిపించేవాడు నీ వెనకున్న దేవుడు, నిన్ను నడిపించేవాడు నీ ముందున్న దేవుడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో గొల్యాతు ఎక్కువసేపు ఉన్నాడు. నీ జీవితంలో గొల్యాతు ఎక్కువసేపు ఉన్నాడు. గొల్యాతు పెద్దవాడే, సమస్య పెద్దదే, ఇబ్బంది పెద్దదే, శోధన పెద్దదే, వ్యాధి పెద్దదే, బాధ పెద్దదే, కన్నీరు పెద్దదే. అయితే జ్ఞాపకం పెట్టుకో, దానికన్నా దేవుడు గొప్పోడు. లోకంలో ఉన్నవాడి కన్నా. ఎవరిలో ఉన్నవాడు? మీలో ఉన్నాడా? ఆయన పేరు చెప్తా ఒకసారి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఏమో సరిపోవట్లేదు, నాకు ఎక్కువ వినపడుతుంది కాదు. సరిపోలేదా? ఇంకా మండట్లేదా? మంట రావట్లేదా? ఉద్యమం రావట్లేదా? కేకేయాలని పెట్టలేదా? దేవుడు మన మధ్యలోకి వచ్చేది కనబట్టలేదా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్యలో దాటాము. ఎప్పుడు? లోకంలో ఉన్నవాడి కన్నా మన మధ్యలో కాదు. ఇప్పుడు దేవుడు నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీ సమస్య కన్నా గొప్పవాడు, ఇబ్బంది కన్నా గొప్పవాడు, బాధ కన్నా గొప్పవాడు, కన్నీరి కన్నా గొప్పవాడు, వ్యాధి కన్నా గొప్పవాడు, నింద కన్నా గొప్పవాడు. నీకు చుట్టూ ఉన్న ప్రతిదానికన్నా గొప్పవాడై ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కన్నా.
ఏమి సరిపోలేదు నాకు. బూరలు తెచ్చారా? బూరలు తెచ్చారా? బూరలు అంటే నోరులు తెచ్చారా? ఓదండి గట్టిగా, ఓదండి గట్టిగా, ఓదండి గట్టిగా. ఇప్పుడు సంగతి చెప్తాను మీకు. ఇప్పుడు రహస్యం మీకు చెప్పాలా. ఓసారి దేవుడు, ఈసారి యెహోషువ ముందు పెద్ద ఎరుకో కూడా అడ్డొచ్చింది. ఈ ఎరుకో కూడా ఎలా దాటాలి ప్రభు అని ఆలోచిస్తున్నాడు. యెహోషువ అనుకుంటున్నాడు పెద్ద నిచ్చెన దొరుకుతాయి అందరూ దాటి వెళ్ళిపోతాం. యెహోషువ నిచ్చెన గురించి ఆలోచించాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, యెహోషువ ఈ గోడ నిచ్చెనెక్కిపోవటం కాదు, ఈ గోడని కిందకి కూడదేసి తొక్కుకుంటూ పోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన ఏంటంటే ఆ గోడను తీసివేయటం, సమస్యను తీసివేయటం. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ ముందు ఎరికో గోడ లాంటి సమస్య ఉన్నా, గొల్యాతు లాంటి సమస్య ఉన్నా, యోర్దాను లాంటి సమస్య ఉన్నా, ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్నా, నువ్వు పక్కకు పోయే ప్రశ్నే లేదు. అదే పక్కకు పోవాలా, అదే పక్కకు పోవాలా. ఒకరోజు మోషే ఏడుస్తా ఉన్నాడు. మోషే కేక పెడుతున్నాడు, ప్రభువా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోషే నువ్వు ఎందుకు ఆగావు? ప్రభువా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోషే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సముద్రం అడ్డొచ్చింది. నేనేం చెప్పా? నీకేం చెప్పా? ముందుకు సాగిపోమన్నాను కదా. మోషే ఒక అడుగు ముందుకేస్తే ఎర్ర సముద్రం ఒక అడుగు వెనక్కేస్తుంది. మోషే 2 అడుగులు ముందుకేస్తే ఎర్ర సముద్రం 2 అడుగులు వెనక్కేస్తుంది. మోషే కర్ర తీసుకొని ముందుకు వెళ్ళిపోతే సముద్రం లేచి నిలబడి మోషే గారు మీరు వెళ్ళిపోరాదా అంటుంది. అలాగే ఈ రోజు నువ్వు ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మకంలో, వాక్యంలో, క్రమంలో, సంఘములో అన్నింటిలో యథార్థంగా ఉంటే నీ సమస్య 2 పాయలు నువ్వు దాటి వెళ్ళిపోతావు. నీ శోధన పాయలే దాటి వెళ్ళిపోతావు. నీ ఇబ్బంది పాయలవుతుంది, వ్యాధి పాయలైపోతుంది. ఎందుకంటే అటువంటి దేవుని రాత్రి మనం కలిగి ఉన్నాం. నమ్మకమైన దేవుని మనం కలిగి ఉన్నాం. విశ్వాసం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎరుకో గోడ అడ్డొచ్చాడు. యెహోషువ అక్కడ ఉన్నాడు. నిచ్చెనుంటే బాగుండేది అనుకున్నాడు. ఇంతలో కత్తిని దూసిన దూత ఒక ఆయన వచ్చాడు. దూత వచ్చి నిలబడేలాగా యెహోషువ అంటాడు, నువ్వు నా పక్షం ఉన్నవాడువా, శత్రు పక్షం ఉన్నవాడువా? అడుగు ముందుకి. వెలుగులోకి రాగానే యెహోషువ ఎమ్మటాన్ని కాళ్ళ ప్రభువా నీవా అంటున్నాడు. యెహోషువ ఇంతకీ నీ సమస్య ఏంటి? అయ్యా మాకు ఎరుకో కూడా అడ్డొచ్చింది. ఇంతే కదా, ఇంతే కదా. సరే నీకు సంగతి చెప్తా. 7 రోజుల్లో 6 రోజులు ఆ గోడ చుట్టూ తిరగండి. 6 రోజులు గోడ చుట్టూ తిరగండి. అప్పుడు దాకా కాముగా ఉండండి. అప్పుడు దాకా ఎవరు అరవద్దు, ఆమెను చెప్పొద్దు, కేకలేయద్దు, అల్లు అనొద్దు, చప్పట్లు కొట్టొద్దు, పాటలు పడద్దు, ఏం చేయొద్దు. కాముగా ఉండండి 6 రోజులు. 7వ రోజు 6 సార్లు తిరగండి. అప్పుడు దాకా కూడా కాముగా ఉండండి. 7వ సారి తిరిగేటప్పుడు చిట్ట చివరి తిరగగానే అందరూ గోడైపు తిరగండి. మీ దగ్గర ఉన్న కొమ్ము బూరలు మొత్తం తీయండి. ఈ రాత్రి మీ దగ్గర కొమ్ము బూరలు ఉన్నాయి. ఆ కొమ్ము బూర మీ నోరయ్యి ఉన్నది. ఆ కొమ్ము బూర తీసుకొని ఆ గోడ ముందు పెట్టి గట్టిగా ఆమేన్ అని కేక పెట్టండి. బల్యాలు లేవు, గుణపాలు లేవు, డైనమిట్లు లేవు, బాంబులు లేవు, మిసైల్స్ లేవు, స్కడ్స్ లేవు. ఎలా గుడిపోయిన గోడలో? ఈ గోడ గట్టిగా 15 అడుగులు ఉంటుందేమో ఈ రోడ్డు ఇక్కడ. అయితే అక్కడది ఆ ఎరుకో గోడల మీద గుర్ర పందాలు జరుగుతాయి, రథ పందాలు జరుగుతాయి. అంత పెద్ద గోడ అది. సుమారుగా 200 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఆ గోడను కూర్చడం కష్టమా కాదా? అయితే నేనంటున్నాను, నీకు నా కష్టం. నాలో ఉన్నవాడు ఎరుకో గోడల కన్నా గొప్పవాడు, ఎరుకో సమస్య కన్నా గొప్పవాడు, యోర్దానికన్నా గొప్పవాడు. యెహోషువకు ఒకటే మాట చెప్పి, యెహోషువ నీకు దీనికి ఆయుధాలు అక్కర్లా, నేను రావాల్సిన పనులు కూడా చాలా చిన్న పని, మీరే చేసేయండి. ఎలా చేయాలి? మీ నోటితో కేకలు పెడితే చాలు. ఈ రాత్రి నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. యెహోషువకు తోడుగా ఉన్న దేవుడే మీతో కూడా ఒక మాట చెప్తున్నాడు. మీ దగ్గర బోర్లు ఉన్నాయా? మీ దగ్గర నోర్లు ఉన్నాయా? మీ సమస్య ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ బాధ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ వ్యాధి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క కేక పెడితే చాలు. నమ్మకంగా ఒక్క కేక పెడితే చాలు. ప్రభువా నువ్వు రంగ మీదకి రా నువ్వు ఒక్క కేక పెడితే సమస్య పారిపోతుంది. వ్యాధి ఎంత పెద్దదైనా ఈ రాత్రి మీకు యేసుక్రీస్తు నామములో మాటిస్తున్నా, ఆయన గారు ఇక్కడే ఉంటే, ఆయన గారు నీలో ఉంటే నీ సమస్య పారిపోవలసిందే, నీ బాధ పారిపోవలసిందే. ఎంత కాలం సమస్య ఉందో చెప్పద్దు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇందాక వాళ్ళమ్మ కూడా సాక్షి చెప్పి, నేను కూడా సాక్ష్యం చెప్పే ఉంచాడు మీకు. పోయినసారి వచ్చినప్పుడు భార్య విషయంలో, కుటుంబ విషయంలో ఏదో గొడవ జరుగుతూ ఉన్నది, కేసు జరుగుతూ ఉన్నది, పాస్టర్ గారు చాలా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే కేసు కొట్టేస్తారని చెప్పాం. ఈ రోజు ఇలాగే రాత్రిపూట చెప్పాం ఆయన దగ్గర సంఘంలో. మర్నాడు పొద్దున్న ఇక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు కేసు కొట్టేశారు. పోయినసారి వచ్చి ఆ సమస్య అయిపోయింది, ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, చివరి దాకా వచ్చిందంటే మళ్ళా వచ్చేపాడు నువ్వు సాక్ష్యం చెప్తావు పో అన్న. ఇప్పుడు నిన్నేం చెప్పారు? కేసు తీసేపోతే మీ మీద రివర్స్లో కేసు పెట్టమని జడ్జి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి. దేవుడా జడ్జా?
దేవుడు జడ్జిలోకి దిగు చెప్పించున్నాడు. మీరు నమ్మితే, మీరు నమ్మగలిగితే, విశ్వాసం ఉండగలిగితే, వీళ్ళు నమ్మిన దేవుడే, ఈయన నమ్మిన దేవుడే, నేను నమ్మిన దేవుడు, మేమందరం నమ్మిన దేవుడు మీరుగా నమ్మగలిగితే అదే కార్యం దేవుడు చేయగల దేవుడే ఉన్నాడు. ఆమేన్. ఎవరిని బాధ పెట్టో, ఇబ్బంది పెట్టో, బలవంతంగా లాగేది కాదు క్రైస్తవం అంటే. క్రైస్తవం అంటే క్రీస్తుని వెంబడించటం, అబద్ధాన్ని వదిలిపెట్టడం, పాపాన్ని వదిలిపెట్టడము, లోక సంగతులు విడిచిపెట్టడము, అన్నిటికీ దూరంగా ఉండి దేవుడి దగ్గర యథార్థంగా ఉండటం క్రైస్తవ్యం. దీనికోసం మనం గెలాలు ఎక్కర్ల స్కీములు లేవు, స్కాములు ఎవరిని లాగాల్సిన పని లేదు. దేవుడు ఆకర్షిస్తే ఎవడైనా కానీ వస్తాడు. మనకి దేవుడు ఆకర్షించే వాళ్ళు కావాలి, కానీ వేరెవ్వరు మనకి అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట నేను ధైర్యంగా చెప్తానంటే, ఒకప్పుడు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని, శివాలయం గుడిలో పూజారిని, సినిమాల్లోకి వెళ్ళి వెళ్ళనవుదామని వచ్చినవాడిని. ఈ రాత్రి ముందు దిగు రోడ్డు మీద ఇక్కడ నిలబడ్డా. ఏం చేద్దాం మరి? 3 లక్షల జీతం వదిలిపెట్టా, నెలకి 5 లక్షలు సంపాదించేది మొత్తం పక్కన పెట్టి ఇదిగో ఈ రాత్రి వచ్చి మైకి పెట్టుకున్నామే. 3 లక్షలు ఎక్కువ, 3 లక్షల రక్షణ ఎక్కువ? లక్షల రక్షణ ఏది ఎక్కువ? మరి రక్షణ వచ్చాక లక్షలు మనకి ఎందుకండి? అవన్నీ పక్కకు పోతే ఒక్క ఆత్మ సంపాదిస్తే చాలు కదా. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏదో చేయాలి, ఏదో కట్టాలి, ఎవరిని పిలవాలి, ఏదో చూపించుకోవాలని కాదండి. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీకు చెప్పడానికి వచ్చున్నా, నా జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చాడో మీకు చెప్పడానికి వచ్చున్నా. ఇక్కడ మీ ముందు, మీ ఊర్లో, ఈ కుటుంబంలో దేవుడు ఏం చేశాడో మీకు తెలియజేయడానికి వచ్చున్నాం. కొత్త సంగతులు మా దగ్గర లేవు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు, దొంగతనాలు లేవు, వేరే ఏది లేదు. కానీ సత్యము మాత్రమే మా దగ్గర ఉంది. దేవుడు మాత్రమే మా దగ్గర ఉన్నాడు. యథార్థత మాత్రమే మా దగ్గర ఉన్నది. దేవుడు ఇచ్చే కృప మాత్రమే మా దగ్గర ఉన్నది. ఆయన ఇచ్చిన ఆత్మ మాత్రమే మా దగ్గర ఉన్నది. ఆయన చేసిన కార్యాలు మాత్రమే మా ముందు సాక్ష్యంగా చెప్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్క సంగతి జ్ఞాపకం చేస్తున్నా. మోషేని చిన్నప్పుడు 3 నెలల వయసు ఉన్నప్పుడు ఆ పెట్టెలో పెట్టి నైల్ నదులు వదిలిపెట్టారు. నైల్ నదులు ఏముంటాయి? మొసళ్ళు ఉంటాయి. ఎంతకాలం ఉన్నాడు మోషే నైల్ నదిలో? ఎంతకాలం ఉన్నాడు మోషే నైల్ నదిలో? పొద్దున వదిలిపెడితే మధ్యాహ్నం బయటకు వచ్చాడు. అంతేనా? మరి అదే నిజమైతే మనం ఎంతకాలం ఉంటాం సమస్యల్లో? సమస్య శాశ్వతం కాదు. మోషే జీవితకాలం మొత్తం పెట్టెలో లేడు. నీకున్న సమస్యలు ఉండవు. ఎందుకంటే మోషేని పిలిచిన దేవుడే, యెహోషువని పిలిచిన దేవుడే. నిన్ను కూడా పిలిచాడా? పిలిస్తే ధైర్యంగా చెప్తావు కదా, ధైర్యంగా చెప్తారు కదా. మోషేని పిలిచిన దేవుడు, యెహోషువని పిలిచిన దేవుడు, అబ్రహాం పిలిచిన దేవుడు, దావీదు పిలిచిన దేవుడు, ఇర్మియాని పిలిచిన దేవుడు, పౌలుని పిలిచిన దేవుడు, పేతురుని పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, ఇదిగో విజయగాన్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని కూడా పిలిచిన దేవుడు కదా. అదే నమ్మకం మీకుంటే ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పలేదా? మోషేకు తోడుగా ఉన్నట్టు యెహోషువ నీకు తోడుగా ఉంటా. మోషేకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు? పుట్టినప్పటి నుంచి. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? తల్లి గర్భంలో ఉండగానే దేవుడు తోడుగా ఉన్నాడు. మేడగదిలో వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. చిన్నప్పుడు మోషేని ఆ చిన్న నైల్ నదిలో పెట్టెలో పెడుతున్నప్పుడు మోషేతో పాటు దేవుడు అక్కడే ఉన్నాడు. ఈ గడి వర్తమానం వచ్చింది. మోషేని ఆ చిన్న బాక్స్లో పెట్టి వదిలిపెట్టినప్పుడు ఆ బాక్స్కి, ఆ చిన్న పెట్టికి అటుపక్కన ఇటుపక్కన కత్తులు దూసిన దూతలు కాపలా ఉన్నారు. ఆమేన్. ఆ దూతలు అందరికి కనబట్టలా, మోషేకి కనబడతారు. ఆ దూతలు అందరికి కనబట్టలా, నైల్ నదిలో ఉన్న మొసళ్ళకి కనబడుతుంది. అలాగే ఈ రాత్రి నీకో మాట చెప్తున్నా. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ప్రతి ప్రయాణంలో ఉండగా, ప్రతి ఇబ్బందులో ఉండగా, ప్రతి చోట వెళ్తా ఉన్నప్పుడు అదే దూతలు నీ పక్కన కూడా కత్తులు దూసి కాపలా ఉన్నారు. కానీ వాళ్ళు నీకు కనబడరు, నీ శత్రువుకి కనబడతా ఉంటారు. నిన్ను ఎవరైతే ఎదురిస్తున్నారో వాడికి కనబడతా ఉంటారు. ఇదిగో వారి జోలికి పోవద్దు, దేవుడు వారు తోడుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిజం చెప్పనా? నిజమైన క్రైస్తవుడు అయితే నీ శత్రువులకి మిత్రులు అవ్వాలా. అంతేనా? నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. 2 జరగాలి. అలాగైతే నువ్వు క్రైస్తవుడివి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు అపవాది నీకు దూరం అవుతాడు, అపవాది నీకు శత్రువు అవుతాడు. అపవాది లోకస్తుడు, వాడు లోకాన్ని నమ్ముతాడు కానీ వాక్యాన్ని నమ్మలేడు. వాడి నుంచి దూరం అవ్వాలి, వాడి నుంచి వేరవ్వాలి. అలాగ వేరైనప్పుడే నువ్వు దేవుడి యొక్క వాక్యంలో స్థిరంగా ఉన్నట్టు, బలంగా ఉన్నట్టు. దావీదు దేవుడి కొరకు నిలబడినప్పుడు ఏమైంది? సొంత కుటుంబం ద్వేషించింది, సొంత కుటుంబం వ్యతిరేకించింది, సొంత మామ చంపబోయాడు. వాడి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? శత్రువుల ఇంట్లో దావీదుకు స్నేహితుని పెట్టాడు. సౌలు కొడుకు ఎవరు? యోనాతాను. దావీదుకి పోయి ప్రాణ స్నేహితుడు. శత్రువుల ఇంట్లో ఈయనకి ప్రాణ స్నేహితుని పెట్టి కాపాడుతున్నాడు దేవుడు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మోషేకి శత్రువు ఎవరు? ఫరో. మోషే ఎవరింట్లో పెరిగాడు? అది సంగతి. అర్థమవుతుందా? నిన్ను ఏ శత్రువు ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు నిన్ను అక్కడే పెంచుతాడు. వాళ్ళ ద్వారా పెంచేలా చేస్తాడు. వాళ్ళు నశింపజేయడం దేవుడి ఉద్దేశం కాదు, వాళ్ళు మారటానికి నీ ద్వారా అవకాశం ఇవ్వడం దేవునికి ఉద్దేశమై ఉన్నది. ఈ రాత్రి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీ పక్షమున దేవుడు ఉంటాడు. నీవు ఎవరిని దీవిస్తే దేవుడు వాళ్ళని దీవించేవాడిగా అవుతాడు.
దేవుని నామానికి మహిమ. ఇక్కడ దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ ఉదయమే నిద్రలే, నీతో పాటు జనులందరూ నిద్ర లేవాలి. వాళ్ళు కూడా లేచి వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని శుభ్రం చేసుకొని అప్పుడు యోర్దాను దాటాలి. ఈ రాత్రి మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా, మనము కూడా మన వస్త్రములు ఉతుక్కోవాలి. ఏ వస్త్రములు? నీతి వస్త్రములు. ఏ వస్త్రములు? మన క్రియలైన వస్త్రములు. ఎలా ఉతుక్కోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొంది. అలాగే మనం కడపడాలి, అలాగే మనం దీవించబడాలి, అలాగే మనం ఆశీర్వదించబడాలి. నిజమేనా కాదా? ఒక మాట అడుగుతాను, బాప్తిజం అంటే శరీరానికా ఆత్మకా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన క్రైస్తవులం అంటే శరీరంలో క్రైస్తవం, ఆత్మలో క్రైస్తవం, లోకంలో క్రైస్తవం, వాక్యంలో క్రైస్తవం. నిజం చెప్పండి. మీరు దేవుని కుమారులేనా? మీరు దేవుని కుమార్తెలేనా? ఇలా మా జ్ఞాపం చేసుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు ఎలాగన్నాడు, ఆయన భూమి మీద వెళ్ళిపోతే అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటున్నాడు, మీరు లోకముకు వెలుగై ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరు? లోకానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి, సొంత వెలుగుతాయా? ఎలగవు. ఇప్పుడు మనం కూడా సొంతగా వెలుగుతామా? ఎలగం. ఎవరి వల్ల ఎలగాలి? ఆకాశ నక్షత్రాలు సూర్యుని వల్ల ఎలగాలి, ఆ సూర్యుడు దేవుని వల్ల ఎలగాలి. నిజమేనా? మరి సూర్యుడు వాక్యం అయితే ఆ వాక్యం వెలుగు నక్షత్రాల్లో ఉంటే అది పగల మొత్తం ఆ వెలుగును తీసుకొని రాత్రి వెలుగుతుంది. ఈరోజు మనం కూడా ఎవరంటే దేవుని కుమారులు కుమార్తెలం. మన సొంత ప్రత్యక్షత లేదు, మన సొంత బయలుపాటు లేదు, మన సొంత జ్ఞానం లేదు, సొంత శక్తి లేదు, సొంత బలం ఏదీ లేదు. మనకి ఏదైనా బలం ఉంటే అది ఆయన అయి ఉన్నాడు. మన శక్తి ఉంటుంది, ఆయనది అయి ఉండదు. మనం వెలిగితే ఆయన వెలుగై ఉండదు. కాబట్టి ఈ వెలుగు మనది కాదు. మన వెలుగులన్నీ ఆరిపోయే వెలుగులు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ప్రతి ఇళ్ల ముందు సీజన్ బిగిన్ అయింది కదా, మొన్న 25వ తారీఖు నుంచి ఈ నెల 25 వరకు. ఏంటి సీజను? కొంచెం గట్టిగా చెప్పండి. ఇంటి బయట ఏం పెడతాం? వినబడలేదు. కొంచెం గట్టిగా. ఎందుకు? ఎందుకు అర్థం కాదు నాకు. స్టార్ ఎందుకు పెట్టారు వాడు చెప్పండి నాకు. ఇది ఏం సార్ చప్పుడు లేకుండా అయిపోయారు. ఇప్పుడు దాకా మామూలు కేకలే, టెంట్ కూడా బాగా ఊగుతా ఉంది ఇప్పుడు దాకా. చెప్పండి, స్టార్లు ఎందుకు పెట్టారు? వినబడలేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు స్టార్లు వచ్చినాయి. ఆ స్టారు వాళ్ళకి దారి చూపించింది, వాళ్ళు దారి చూపించాక స్టార్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు దారి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి. మరి స్టార్లు ఎందుకు ఉన్నాయి? ఇంకా రహస్యం చెప్పనా? ఇంటి బయట స్టార్ పెట్టక్కర్లా, ఇంట్లోపల నువ్వే దేవుడు స్టార్ అయి ఉన్నావు. ఆ వెలిగేవాడు నీవై ఉన్నావు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే నిన్ను బట్టి అనేక మంది దేవుడి దగ్గర రావాలి. ఇంటి బయట స్టార్ వల్ల ఎవడు రాడు. ఈరోజు మనకి అలవాట్లేండి, బండికి చైన్లో ఒక సిలువ బొమ్మ ఉంటుంది, ఇంట్లో ఒక సిలువ బొమ్మ ఉంటుంది, యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది, వాక్యాలను రాసుకోండి. మనకి మనం ఏమనుకుంటాం? క్రైస్తవులు అనుకుంటున్నాం. క్రైస్తవులు అంటే వాక్యం రాయటంలో కాదు, సిలువలో కాదు, బొమ్మలో కాదు, స్టార్లో కాదు. ఇప్పుడు క్రైస్తవం అంటే దేవుడు నీలో ఉండటం అయి ఉన్నాడు. బైబిల్ చెప్పట్లే, అపోస్తలుడైన పౌలు అంటలేదా, నీ దేహమే చెప్పండి ఏం ఆలయం? నా దేహమా బయట పెట్టే స్టారా? నా దేహమా బయట పెట్టిన సిలువ? నా దేహమా ఆయన పెట్టిన ఫోటోనా? ఎక్కడున్నాడు దేవుడు? బైబిల్ చెప్పలేదా? ఇర్మియా గ్రంథంలో లేదా? స్పష్టంగా ఉందా లేదా? చెట్లు తెచ్చి పెడతారా ఇప్పుడు ఇళ్లలో? మనం ఎందుకు పెట్టాం చెట్లు? ఇర్మియా అని చెప్పాడు, 7 రూపాయలకి మీకు మొక్కద్దు చెప్పాడా లేదా? వాక్యం అంటే దేవుడే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడుండెను, వాక్యమే దేవుడై ఉండును. అంటే బైబిల్లో రాసిన ప్రతి మాట దేవుడే. ఇప్పుడు బైబిల్లో ఇర్మియాలో ఉండి రాసింది ఎవరు? పౌల్లో ఉండి రాసింది ఎవరు? మోషేలో ఉండి రాసింది ఎవరు? నిజమేనా? అంటే ఇప్పుడు బైబిల్ మొత్తం రాసింది ఎవరు? రాసింది 44 మంది అయినా వారిలో ఉన్నది ఒక్కటే దేవుడు. పుస్తకాలు 66, రాసింది 44. దేవుడు ఒక ఆత్మ ఒక్కటే. ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ చెప్పిందని మనం కాదనొచ్చా? రూపాలకి మొక్కద్దు. మొక్కపోతే ఎలాగ పాస్టర్ గారు? మాకు భక్తి రాదే, దండం పెట్టలేమే. స్టార్ పెట్టుకోకపోతే బయట అందరు మనల్ని ఏమంటారు? అసలు నువ్వు క్రిస్టియన్వేనా, ఇంటి ముందు స్టార్ లేదేంటి అంటారు పాస్టర్ గారు. నువ్వు వాళ్ళ కోసం క్రైస్తవుడు కాలేదు, క్రీస్తు కొరకు క్రైస్తవుడు అయ్యావు, దేవుడు కొరకు క్రైస్తవుడు అయ్యావు, సత్యము కొరకు క్రైస్తవుడు అయ్యావు. ఈరోజు ప్రపంచము బైబిల్ చదవదు, ప్రపంచము చర్చికి రాదు, ప్రపంచంకి సాక్ష్యం తెలియదు. అయితే ప్రపంచం అంతా నిన్ను చదువుతున్నాను. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేడు నీవే క్రీస్తు పత్రిక. క్రీస్తు పత్రిక అంటే క్రీస్తు రాసిన పత్రిక. క్రీస్తు రాసిన పత్రికలో ఏం రాశారంటే వాక్యం రాశాడు. ఇప్పుడు ఆ పత్రిక మనమే, ఆ నోటీస్ బోర్డు మనమే, ఆ బిల్ బోర్డు మనమే. ప్రపంచం మనల్ని చదువుతా ఉన్నది. అంటే ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? ఏంటండి క్రిస్మస్ అంటే? అందరూ సెలబ్రేట్ చేస్తాం కదా. ఒక మాట చెప్పండి గట్టిగా నాకు. ఒక మాట, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు బర్త్డేనా?
చెప్పండి త్వరగా నాకు. 2 పదాల కలయిక, క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించిన క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించట. ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నిన్న మా క్రిస్మస్ అయింది వీళ్ళ దగ్గర, మొన్న ఆదివారం గుంటూరులో అయింది మాకు, రేపు మళ్ళీ ఇంకో చోట అవుతుంది, ఎల్లుండి ఇంకో చోట మళ్ళీ ఈయన దగ్గర అవుతుంది, శుక్రవారం మళ్ళీ గుంటూరు, శనివారం గుంటూరులో ఇంకో చోట, మళ్ళీ ఆదివారం ఇంకో చోట, సోమవారం ఒరిస్సాలో ఉంటాం. అయిపోయా రోజు క్రిస్మస్. క్రీస్తు నమ్మిన వారికి 360 రోజులు క్రిస్మస్లే. ఎందుకంటే ఆయన మనకి ఒక్కరోజు దేవుడు కాదు. మనం ఆయన ఆదివారపు దేవుడిని చేసాం, మనం డిసెంబర్ 25 దేవుడిని చేసాం, మనం ఆయన ఈస్టర్ దేవుడిని చేసాం, మనం ఆయన గుడ్ ఫ్రైడే దేవుడిని చేసాం. ఆయనేమో నీకు నిత్యం నేను దేవుడిని అంటున్నాడు, నీకు ప్రతిరోజు ఆయన దేవుడు అంటున్నాడు. ఎంతమంది నమ్ముతారు నిత్యం నాకు దేవుడు కావాలని? ఆయన నిన్ను కేవలం డిసెంబర్ 25 కాపాడి సరిపోద్దా? చెప్పండి. ఎప్పుడెప్పుడు కాపాడాలా? పొద్దున కాపాడాడు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఒకవేళ డిసెంబర్ 25 కాకపోతే? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏదో ఒక వాగ్దానం తీసుకుంటారు, డిసెంబర్ 31 నైట్ కొట్టుకుంటారు చర్చిల బయట. దేనికోసం? వాగ్దానం మొక్క కావాలా, ఆ మొక్క దొరకగానే అమ్మయ్యా అనుకుంటాం. అవునా? ఒకసారి గుంటూరులో ఒక 86 ఏళ్ళ బ్రదరు, 86 ఏళ్ళు ఆయనకి, భార్య చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఆయన కూడా క్రిస్మస్ రోజు ఒక పెద్ద చర్చ్ ఉండదు అక్కడ, లూథరన్ చర్చ్. ఆ చర్చ్లో వెనకాల కార్డులు ఇస్తుంటే ఆయన కూడా బలంగా తోసుకుంటూ పోయి ఒక కార్డు తెచ్చుకున్నాడు. నేను అట్లా కూర్చున్నా, పక్కన అక్కడ కూర్చున్నా. అప్పటికి మా మిస్సెస్ అలా చర్చికి పోయేది అన్నట్టు. అతను వెళ్ళి ఆ కార్డు తెచ్చుకుని నా పక్కన కూర్చున్నాడు, తలెట గోక్కుంటున్నాడు. ఏం సార్ ఏమైందన్న? ఈ వాగ్దానం వచ్చింది సార్ అన్నాడు. ఏమైంది? వాగ్దానం తీసుకోరాదా అన్న. ఏం తీసుకోమంటావు? కొడుకు పుడతాడని వచ్చింది. ఏం చేయమంటావు సార్ అని ఇప్పుడు అంటున్నాడు. 86 ఏళ్ళు ఆయనకి, భార్య పోయి 20 ఏళ్ళు అయింది. వాగ్దానం ఏమొచ్చింది? ఏం చేయాలి ఇప్పుడు? అవుతుందా? ఏం చెప్పరు ఎవరు? నీ ఎంత నువ్వు మనుషుల దగ్గరికి పోయి వాగ్దానం ఎత్తుకుని నీ పరిస్థితి. దేవుడు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి, ఇంక నచ్చింది కాదు. అర్థమవుతుందా? ఏ బైబిల్ తెరుస్తాం, కళ్ళు మూసుకొని తెరవం అలవాటు కొద్దిమందికి. ఇక్కడ పొద్దున్నే స్నానం చేయగానే కళ్ళు మూసుకొని బైబిల్లో ఒక పేజీ పెట్టి చేయటం తెరుస్తాం, తెరవగానే అక్కడ చదువుతాం, ఒక వాక్యం చదవగానే ఏమంటాం, అమ్మా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. రైట్, ఒక నిమిషం వాగండి. ఒకవేళ నువ్వు బైబిల్ అక్కడ కళ్ళు మూసుకొని తెరవగానే నీ కింద భూమి నిరులిచ్చి, ఓ ప్రభా థ్యాంక్ యూ ప్రభా, నా కోసం వాక్యం ఇచ్చావు అంటావా? అప్పుడు ఏమంటావు? చెమట పట్టదు, కాళ్ళు వణికిపోలేదు, కబుక్కని మూసేసి తెచ్చి ప్రభా ఇది కొట్టేసే ప్రభా, తూచి ప్రభా ఇంకోటి తెద్దాం అని మళ్ళీ రెండోసారి తీసావు. ఈసారి ఆకాశంలోంచి దోత ఆ పాత్ర మీద కుమ్మరించినప్పుడు తెగుళ్ళ మీదకి వచ్చాడు కాక. ఈరోజు పొద్దున్నే సరిగ్గా లేవాలని మళ్ళీ మూసేసే ఏం చేద్దాం? ముచ్చటగా మూడోసారి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలుసు, కీర్తనలు ఎక్కడుంటాయి మన చేతికి తెలుసు అండి, సామెతలు ఎక్కడుంటాయి మన చేతికి తెలుసు అండి. అక్కడ కరెక్ట్గా తెలుస్తాం. అంటే ఇప్పుడు నీకు నచ్చింది తీసుకున్నావా, వచ్చింది తీసుకున్నావా? మీకు రహస్యం చెప్తా, బైబిల్ ఎలాగంటే అలా చదవద్దు, వరుసగా క్రమంలో చదువు. నువ్వు ఒక్క వాక్యమే చదువు, క్రమంలో చదువు. నిన్న ఎక్కడ అయిపోయి ఈరోజు అక్కడ చదువు. నీ జీవిత కాలంలో ఒక్కసారి నువ్వు బైబిల్ పూర్తి చేయి. ఎందుకంటే దేవుడు నీ కోసం రాసిన గ్రంథం అది. అదే నువ్వు చదవకపోతే క్రైస్తవుడు ఎలాగవుతావు? ఈరోజు మనం ఎవరు చెప్పింది వాళ్ళంతా ఎందుకు నమ్ముతున్నామంటే బైబిల్ చదవకే. ఒక మాట్లాడితే చెప్పండి ధైర్యంగా, డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని ఏ బైబిల్లో ఉంది? మరి ఎందుకు చేస్తున్నాం మనం? చెయ్యొచ్చా? మరి క్రిస్మస్ లేదా? క్రిస్మస్ ఉంది, లేదంటే తప్పు. డిసెంబర్ 25 అంటే తప్పు. ఏ రోజు దేవుడు చెప్పాలా? ఉన్నది క్రీస్తు పుట్టాలా, అది జరగాల, క్రీస్తు మరణించాలా, జరగాల, రెండు ఉన్నాయి, రెండు లేదంటే తప్పు. అయితే ఏ రోజు దేవుడే రాయించినప్పుడు నీకెందుకు? అది మీకు అర్థం కావాల్సింది. ఇది చర్చి గోడలు వేయటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, పిండి వంటలు చేసుకోవడం కాదని క్రిస్మస్ అంటే క్రీస్తుని లోపలికి రావటమై ఉన్నది, దేవుడి లోపలికి రావటమై ఉన్నది. ఒక చిన్న సంగతి మీకు చెప్తా. కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పొదలోంచి దేవుడు మాట్లాడాక మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పొద లోపల మంట ఉన్నదా? లేదండి. ఎక్కడికి పోయింది? మోషే లోపలికి వచ్చింది. అంటే ఇప్పుడు మోషే క్రిస్మస్ అయినట్టే కానట. సమరస్తి క్రిస్మస్ చేసుకుందా లేదా? పౌలు దమస్కమార్లో క్రిస్మస్ చేస్తున్నాడా లేదా? పేతురు నది దగ్గర క్రిస్మస్ చేస్తున్నాడా లేదా? వాళ్ళ లోపలికి దేవుడు దిగి రావటమే క్రిస్మస్ అయి ఉన్నది.
ఈ రాత్రి మన లోపలికి దేవుడు వస్తుంది, క్రిస్మస్ కాదా అంటున్నా. పొద్దున్న నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒప్పుదల కలిగి ఉంటే, మారు మనసు కలిగి ఉంటే, దేవుడి దగ్గర సమస్తం ఒప్పుకుంటే, నీ తప్పులని పాపాలని దేవుడు బయటికి తీసేశాక నీ ఆత్మని దేవుడు ఒక ఆత్మ స్వాధీనం చేసుకుని ఆయన లోపలికి దిగి వచ్చిన తర్వాత అది క్రిస్మస్ కాదా? ఖచ్చితంగా క్రిస్మసే. కాబట్టి ఈరోజు ఎటువంటి క్రిస్మస్లు కావాలంటే లోకం చేసేది కాదు, వాక్యం నీ లోపలికి వచ్చే క్రిస్మస్ కావాలి. ఆత్మ కింద నువ్వు నడిచే క్రిస్మస్ కావాలి. అగ్నిస్తంభం చేత నడిపించబడే క్రిస్మస్ కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి. అయితే అది వాక్యానుసారం కావాలి. సెలబ్రేట్ చేసుకోవటం కాదు క్రిస్మస్ అంటే. మనము మారటం అయి ఉన్నది. క్రీస్తుకు నీ ఆత్మనివ్వటమై ఉన్నది. క్రీస్తు కొరకు ఆత్మ సంపాదించడమై ఉన్నది. క్రీస్తు కొరకు సువార్త చేయటమై ఉన్నది. క్రీస్తు కొరకు నువ్వు ప్రయాస భారం కలిగి ఉండటమైనది. క్రీస్తు కొరకు నువ్వు ఇంకా మారటమై ఉన్నది. ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపట్టమైనది. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపట్టమై ఉన్నది. అంతేనా? కానీ మన చర్చలన్నీ ఏం చేస్తున్నాం? వాళ్ళు పెద్ద స్టార్ పెట్టారు కాబట్టి మనం ఏం చేయాలా? ఇంకొంచెం పెద్దది పెట్టాలా? పెద్ద స్టార్ పెడితే పరలోకం పోతామా? పాపాలు మానేస్తే పోతామా? ఆ స్టార్ పైకెత్తాలంటే తాగాల వద్దా? చెప్పండి. తాగాల వద్దా? తాగితే కానీ స్టార్ పైకి లేపట్లే. మరి తాగిన పరలోకం పోతాడా? పోడు. ఇప్పుడు ఆ స్టార్ పెట్టడం వల్ల నువ్వు తాగాల్సి వచ్చిందని నువ్వు పరలోకం పోయింది ఎవరి వల్ల? ఆ స్టార్ వల్లే కదా. అదే మానేస్తే పోలా. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు చాలా మందికి, పురుషులకి క్రిస్మస్ అంటే తాగటానికి భార్యలు డబ్బులు ఇచ్చి ఒక రోజు, ఆ రోజు భార్య అంటది, ఇసుకిచ్చ మాకు ఈరోజు నీకు 100 రూపాయలు పోయి తాగుపో అంటుంది. అతనేమనుకుంటాడు, డైలీ క్రిస్మస్ వస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకని? క్రీస్తు కోసమా? గట్టిగా చెప్పండి. చూడండి, తాగుబోతులు నిజంగా చాలా తెలివైన. నాకు తెలిసి ఎవరు వచ్చినట్టున్నారు ఈ రాత్రి ఇక్కడికి. వచ్చారు ఎవరో, ప్రసంగం ఇటుపక్కకే వస్తుందంటే ఎవరో ఉన్నారు, సపోర్ట్ చేయకుండా ఉన్నారు ఎవరో. సరే, మొత్తాన్ని ఓ రోజు భర్త తాగింటికి వచ్చాడు. భార్య ఫుల్గా సీరియస్ అయిపోతుంది. అసలు నువ్వు అంటే, నేను ఈ రోజు ఎందుకు తాగా అని చెప్తే నువ్వు ఏడుస్తావు ముందు అన్నాడు. అమ్మా, అసలు నేను నీ కోసం తాగి మీ దేవుడి కోసం తాగా అన్నాడు. అమ్మా, నా దేవుడి కోసం తాగాడు. ఏంది బాబు ఇది? నా దేవుడి కోసం తాగాడు. కూర్చోబెట్టి చికెన్ తెచ్చి మటన్ తెచ్చి పెట్టి, అయ్యా నువ్వు ఎందుకు తాగో చెప్పి ఇసుక తీసుకుతా కూర్చో. నేను చెప్తే నువ్వు ఏడుస్తావు, నేను కాబట్టి తట్టుకోను, ఎక్కడ తట్టుకుంటాను? అమ్మ నాయన, మా ఆయన భక్తి పడి అయిపోయాడు, చర్చికి పోతున్నాడేమో అనుకోండి. చర్చికి పోతే తాగడు కదా, మరి తాగి వచ్చి భక్తి అన్నాడు ఏంటంటే ఆమె కంగారు పడుతున్నది. సరే ఏంటో చెప్పరాదు, అది తిన్నా చెప్తే లాగన్నాడు. తిన్నాడు, మంచం దగ్గరికి వచ్చాక అప్పుడు ఎప్పుడన్నా చెప్పరాదా అంటుంది. పొద్దున్నే లేచా చెప్తా అన్నాడు. పొద్దున్నే లేచిన తర్వాత ఎందుకు తాగావు చెప్పు అంటే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టడం గుర్తొచ్చి నేను బాధపడ్డా. ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు కొట్టింది? 2000 సంవత్సరాల క్రితం కొడితే ఇప్పుడు నీకు బాధ వచ్చి నువ్వు తాగి వచ్చి నాకు చెప్తావు. నువ్వు చూసే వాళ్ళు తెలియదు ఎట్టుండయో. ఇది క్రీస్తు మీద భక్తా? నిజం చెప్పండి. ఈ రోజు మన భక్తి ఎలా ఉంది? క్రిస్మస్ రోజు చెప్పరే ఎవరు? చర్చికి ముందు వెళ్తామా? చర్చికి ఎంతసేపు ఉండవు క్రిస్మస్ రోజు? రోజు కన్నా తక్కువ సేపు ఉండే క్రిస్మస్ రోజు. ఒక సర్వే చెప్తుంది, 2024లో ఒక సర్వే, పోయిన సంవత్సరం డిసెంబర్ జరిగిన ఒక సర్వే అమెరికాలో చెప్తుంది. అమెరికాలో 96% మంది 100లో క్రైస్తవులు ఉంటే 89% మంది క్రిస్మస్ చర్చికి రారు. అంటే 7% చర్చికి వెళ్తారు. ఇది క్రిస్మస్ అనే ప్రపంచం అంతా ఎలాగ ఉన్నది. క్రిస్మస్ అంటే బయటికి పండగ కాదు, లోపల పండగ. బాప్టిజం అంటే బయటికి కాదు, లోపల బాప్టిజం అయినది. క్రీస్తుని వెంబడించడం అంటే లోకం కోసం కాదు, నీ కోసమైనది. ఎప్పుడైతే నీ లోపల హృదయంలోంచి నువ్వు క్రీస్తు కొరకు మారున్నావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వారు ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ వారిలోంచి ఐగుప్తు బయటికి పోలా. ఈ రోజు సంఘం అంటే, చర్చ్ అంటే అర్థం ఏంటంటే లోకం నుండి బయటికి వచ్చిన సంఘం అంటారు. అయితే మనం లోకంలో ఉంటానే క్రిస్మస్ చేస్తున్నాం. లోకంలో ఉండి చేస్తే క్రిస్మస్ దేవునికి అక్కర్లేదండి. నువ్వు లోకంలో నుంచి బయటికి రా, నీ ఆచారంలోంచి బయటికి రా, నీ సిద్ధాంతంలోంచి బయటికి రా, నీ పద్ధతుల్లోంచి బయటికి రా. అన్నిట్లోంచి బయటకు వచ్చాక అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిజమేనా కాదా? ఈ రోజుకి ఇంట్లో అత్తగారు కోడలికి ఉప్పు చేతికిస్తుందా? ఏమ్మా చెప్పండి. ఎందుకు ఇవ్వదు? ఇస్తే ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఏ బైబిల్ రాశారు చెప్పండి. నేను పేపర్ చెప్తున్నా, అడుగుతా చెప్పండి. అక్కడి నుంచి వచ్చాను, వాస్తు కాదని క్రీస్తులోకి వచ్చాను. చెప్పండి ఎక్కడుంది? గుమ్మ యువతల నుంచి అవతలకి ఇమ్మని ఎక్కడుంది? డబ్బులు ఇవ్వద్దని. అది లోకమాచారం. నువ్వు అదే ఆచారం చేస్తా, నువ్వు క్రైస్తవుడు ఇంకా ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి, నువ్వు కొన్ని దాటి రావాలి కదా అంటున్నావు. ఇప్పటికి కూడా మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది, వరస్ట్ హ్యాబిట్ ఉంది. ఏంటో తెలుసా క్రైస్తవులకి? ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ కానీ ఎదురొస్తే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? వినపడలా?
ఆగిపోయి లోపలికి వచ్చి కాళ్ళు కడుకొని కూర్చుంటాం. ఏ బైబిల్లో ఉండదు. ఉన్నదా? కోపం రాదుగా. కోపం రాదుగా అంటున్నా. మీకు వచ్చినా కూడా చెప్తాను నేను. నువ్వు మారేవా అంటున్నా. దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి కొరకు వాక్యం పంపించాడు. ఈ వాక్యం ఎందుకొరకు? నిన్ను ప్రేమించి నేను గద్దించడానికో, ఇబ్బంది పెట్టడానికో, బాధ పెట్టడానికి కాదు. నువ్వు సత్యంలోకి ఇంకా రావాల్సి ఉన్నావని దేవుడి వాక్యం నీకు ఇచ్చాడు ఈ రాత్రి. నువ్వు దేవుడిపు తిరిగావంటే రుజువు ఏంటంటే అవి నువ్వు దాటవలసి ఉన్నావు. అంతేనా కదా? ఇప్పటికీ మనకు అలవాటు ఉంది. చనిపోయిన ఒక డెడ్ బాడీ ఎదురొస్తే ఏం చేస్తాం? ఆగిపోతాం. అంతేనా? యేసుక్రీస్తు అయితే ఏం చేశాడు? ఎల్లి ముట్టి పైకి లే అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు ఉన్నాడా లేదని లోపల చెప్పు. క్రిస్మస్ ఉందా లేదా నీ దగ్గర? క్రిస్మస్ చేయటం కాదు, క్రీస్తు లోపల ఉండటం కావాలంటే నీ రాదు. మన ఇళ్లలో పెట్టం కాదండి, ఇంట్లో వాక్యం పెట్టం కాదు, ఒంట్లో వాక్యం పెట్టాలా. ఆ వాక్యాన్ని పైకి తీసుకుపోదు, లోపల ఉన్న వాక్యం పరలోకం తీసుకుపోతుంది. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళే వ్యక్తిగా ఉండాలంటే క్రీస్తుని లోపల ఉండాలి, వాక్యం లోపల ఉండాలి, ఆత్మ లోపల ఉండాలి, ఆత్మ యొక్క ప్రభావం లోపల ఉండాలి, విశ్వాసం లోపల ఉండాలి, ప్రార్థన లోపల ఉండాలి. ఇవన్నీ లోపల ఎప్పుడైతే ఉన్నాయో నీకు ఎదురు ఏమొచ్చినా, ఇందా చెప్పినట్టుగా ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, యోర్దాను నది నిలబడిన సమస్య నీ ముందుకు వచ్చినా నువ్వు భయపడవు, అడుగు వెనక్కేవు, అడుగు ముందుకే పడుతుంది. ఎంతమందికి ఉంది నమ్మకం? ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? వాక్యాన్ని నమ్మిన వారు, దేవుణ్ణి నమ్మిన వారు, విశ్వాసం కలిగిన వారు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తారా, నువ్వు అడుగుపెట్టి ప్రతి చోట నీదే. దేవుడు చెప్పిన మాట, అడుగుపెట్టు స్థలం అంటే ఏంటో తెలుసా? స్వాస్థ్యము. నువ్వు అడుగుపెట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ గడి వర్తమానం అంటుంది, ఈ రాత్రి ఇంకా అనేక స్వాస్థ్యములు మనకి రావాల్సి ఉన్నాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి ఊరు నీదే, ప్రతి ప్రాంతము నీదే, ప్రతి హృదయము నీదే. నువ్వు సువార్త తీసుకెళ్ళి ప్రతి చోట దేవుడు నీకు ఇవ్వగలడు. ఎప్పుడు? హృదయం అంతటితో నువ్వు దేవుడిని తీసుకొని పోయినప్పుడు. లోక ఆచారాలు, లోక పద్ధతులు కాదండి, లోక సిద్ధాంతాలు కాదండి, అవన్నీ పక్కన పెట్టండి. నువ్వైతే వాక్యం నమ్మావు, నువ్వైతే బైబిల్ నమ్మావు, బైబిల్ నమ్మినప్పుడు బైబిల్ తగ్గట్టుగా జీవించాలి. నువ్వు యథార్థంగా ఉండు, ఎవరితో అబద్ధం చెప్పొద్దు, ఎవరితో నువ్వు కల్తీ విషయాలు చెప్పాల్సిన పనే లేదు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు ఉన్న ప్రతిసారి దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఓబేదెదోముకి బైబిల్ ఏం చేస్తాడు మీరు చూశారు. ఈ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడు ఈ ఊర్లో మీరు చూస్తున్నారు. అక్కడ బైబిల్ రాస్తుంటే ఇక్కడ మీ కళ్ళ ముందు దేవుడు నెరవేర్చాడు. అక్కడ చదివితేమి కానీ ఇక్కడ మేము చూసితేమి అనే రీతిగా దేవుడు మీ మధ్యలో ఒక కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు. అయితే గమనించండి, నువ్వు క్రీస్తు నమ్మిన సమస్యలు వస్తాయి, క్రీస్తు నమ్మకపోయిన సమస్యలు వస్తాయి. క్రీస్తు నమ్మితే సమస్యలో దేవుడు నీ పక్కన ఉంటాడు. నీకు ఆ సంగతి తెలియాలి. నీకు సమస్య ఎప్పుడైనా వచ్చేదే, వ్యాధి ఎప్పుడైనా వచ్చేదే, బాధ ఎప్పుడైనా వచ్చేదే, అక్కడున్నా ఇక్కడున్నా. అయితే ఇక్కడుంటే ఏంటంటే నీకు ఒక మేలు, ఆ రక్తం నీతో పాటు ఉంటుంది, క్రీస్తు యొక్క వాక్యం నీతో పాటు ఉంటుంది, ప్రార్థన నీతో పాటు ఉంటుంది, విశ్వాసం నీతో పాటు ఉంటుంది, దేవుడు యొక్క నడిపింపు నాయకత్వం నీతో పాటు ఉంటుంది. యెహోషువకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా, మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చాను. అడుగు పెట్టేంత వరకు కాపాడే బాధ్యత ఆయనది. ఐగుప్తు నుంచి కనాను వరకు ఆయనదే బాధ్యత. ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, యోర్దాను అడ్డొచ్చినా, ఎరుకో గోడలు అడ్డొచ్చినా ఆయన నీకు తోడుగా ఉండేదే. నిత్యరాజ్యం చేరేంత వరకు నీకు వ్యాధి రాని, బాధ రాని, శోధన రాని, నీ మీద నిందపడని ఏదున్నా నీకు తోడుగా ఉండేది ఆయనే, నడిపించేవాడు ఆయన. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.